సార్ ఒక్కసారి ఈ మొబైల్ చూడండి, ఇందులో అందమైన అమ్మాయిల ఫోటోలున్నాయి సార్. ఈ ఫోటో ఎలా ఉంది? సార్ సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి నా మాట వినండి. నువ్వెందుకు లోపలికి వచ్చావు? బయటికెళ్ళా. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇలా చూడండి సార్, నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ సందర్భాన్ని మీరు ఉపయోగించుకోకపోతే వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు. లేదు లేదు, నేనంతా చూసుకుంటాను. సార్ని తృప్తిపరచండి. లోపలికి ఎవరిని రానివ్వకండి. సేవా స్ఫూర్తి. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. మీకు స్వాగతం పలుకుతున్నాను క్రైమ్ పాట్రోల్ విమెన్ అగేన్స్ట్ క్రైమ్ ఎపిసోడ్లో. ఓపికగా ఉంటే దాని ఫలితం తీయగా ఉంటుందంటారు, కానీ ఆ ఓపిక కూడా హద్దుంది. హద్దులు దాటితే చేదవుతుంది. ఎప్పుడైనా మీరు బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి అసలు విన్నారా? ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్తే అంటే ఒక చిన్న విషయం వేరే ఒక చోట్లో చాలా పెద్ద బాధింపునే తీసుకొస్తుంది. ఈ రోజు మనం చూడబోయే కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఈ రోజు మనం చూడబోయేది గౌరీ శుక్లా కథ. తను పేదరికంలో పుట్టిన మంచి నిర్ణయమే తీసుకుంది. పేదరికం నుంచి పైకి రావాలని అనుకుంది. అది తన కష్టంతో, ధైర్యంతో, తన పరిస్థితితో పోరాటం మాత్రం చేయలేదు. తను ఉంటున్న తన వీధిలో ఉన్న ఒక సైతాన్తో కూడా పోరాడింది. ఆ సైతాన్ ఎవరు? ఇంకా గౌరీకి అక్కడ ఏం జరిగింది? రండి చూద్దాం. ఎన్నో లెటర్స్ వేసాం, ఎన్నోసార్లు ఆఫీస్ కూడా వెళ్ళాం. అయినా సరే కార్పొరేషన్ వాళ్ళు ఒక్క ట్యూబ్లెట్ కూడా వేయలేదు. అరే వాళ్ళు మనలాగా రోజు వచ్చిపోతున్నారా ఏంటి? ఏమే ప్రియాది, కాస్త త్వరగా నాడు. అరే త్వరగా రా. లోపల బ్యాటరీ ఆగమన్నాను కదా. చూస్తాను. అంటే ఏంటి అర్థం? నష్టం ఏర్పడింది. ఏ తాతయ్య, నువ్వు మోసం చేయలేదా? చిన్న విషయానికి ఎందుకు ఇలా గొడవ చేస్తావు? చిన్న విషయమా? నువ్వేమన్నా పెద్ద ఉస్తాదువా? 1200 నీకు చిన్న విషయంగా అనిపిస్తుందా? అవును, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటి గొడవ చేస్తున్నారు? ఏమైంది? మేడం చూడండి, మీ నాన్నగారు అనవసరం గొడవ చేస్తున్నారు. పని చేసే చోటు కాస్త అటు ఇటు ఉంటుంది. అరే మొత్తం టైల్స్ డబ్బాన్ని పగలు కొట్టేశారు. అందులో ఏముంది? తప్పు జరిగే తీరుతుంది. తప్పు జరుగుతుందా? అదెలా జరుగుతుంది? ₹1 సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నా? ఎంత దూరం నేను పనికెళ్ళి వస్తున్నా? డైలీ నేను చీకట్లోనే నడిచొస్తున్నా. ఇలా టైల్స్ పగలగొట్టి పొగరుగా మాట్లాడుతున్నారు. హలో మేడం, ఈ విధంగా గొంతెత్తి మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. 8 రోజుల పనిని 10 రోజులు చేస్తున్నారు, అంతేకాకుండా పగలు కొట్టారు. ఇంకా పొగరుగా మాట్లాడుతున్నావు? సరే, కాస్త నిదానంగా ఉండండి. ఇలా చూడండి, మీరు వెళ్ళండి, మేము ఇంకొకరిని చూసుకుంటాం. ఏమిటి? సగం పని పూర్తయింది, మిగతా పని మేం చూసుకుంటాం. అయితే మా జీతం? టైల్స్ విరగొట్టారుగా, ఎవరిస్తారు? మేడం, మీరు చేసేది తప్పు ముందే చెప్తున్నాను. సగంలో మమ్మల్ని పంపించేస్తే ఇంకా పని చేయడానికి ఎవరు రారు. మీ పని జరగనివ్వం. ఎందుకు జరగనివ్వరు? మీరేమన్నా రౌడీలా? టైల్స్ పగలగొట్టారు, జీతం కావాలా? ఒక్క నిమిషం, ఇదిగో తీసుకో. ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఏ పని చేయొద్దు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. రండి నాన్న, లోపలికి వెళ్దాం. మీరు వెళ్ళండి, పదండి. అమ్మా, అమ్మా, నేను వచ్చేసాను. ఎక్కడున్నావు? ఉండమ్మా, వస్తున్నాను. ఎందుకు అరుస్తున్నావు? అదంతా సరే గాని ఈయనెందుకు నువ్వు బయట పంపించావు? ఈయనకి హార్ట్ ప్రాబ్లం ఉందని నీకు తెలుసు కదా. అసలు సమస్య లేదు. ఊరు మొత్తం ఈయనతోనే ఉన్నారు కదా. ఆయన ఆకాశంలో తేలుతున్నారు. ఏం చేస్తున్నారు తెలుసా? చెప్పనా? ఏంటి చెప్తావు? ఇప్పుడు ఈయన బలం డబుల్ అయిందంట. ఎందుకంటే ఆయన కూతురు ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తోంది. ఏంటి నాన్న, మీరు కూడానా? ఇదంతా ఎందుకు బయట చెప్తున్నారు? ఎందుకు చెప్పకూడదు చెప్పు. 20 సంవత్సరాలుగా ప్యూన్ గా పనిచేస్తున్నాను. నా జీతం అంతా 12,000, కానీ నువ్వు 15,000 సంపాదిస్తున్నావు. సంతోషంగా ఉంది. మన కూతురు ఉంది కదా, మనకున్న ఒకే తోడు, మన ధైర్యం, మనకున్న గౌరవం,
బాగా సరిగ్గా కరెక్ట్గా చెప్పారండి. చెప్పారు. ఇప్పుడు మీరిద్దరూ నన్ను ఏడిపిస్తారు. అమ్మ బాగా ఆకలి వేస్తుంది. ఆహా, వంట అయిపోయింది. వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కునిరా, తినడానికి సరే, కూర్చుందాం. సుమన్ సుమన్ ఎక్కడున్నారు? రండి అన్నం తిందాం. హే సోహం, ఇకపై నువ్వు నాకు మర్యాద ఇవ్వు. నన్ను ఎగతాళి చేయకు, ఓకేనా? ఇవన్నీ ఎందుకో? నీకంటే నేను ఎక్కువగా సంపాదిస్తాను, అదే కారణం. నాన్న కంటే ఎక్కువగా అక్క సంపాదిస్తుంది. సంపాదించి చించావులే, నీకెవరు ఉద్యోగం ఇస్తారు? ఏ ఎందుకు ఇవ్వరు? అరే ఈ మధ్య లోకాన్ని నడిపేది వాళ్లే కదా. అర్థమైందా? అందుకే ఇకపై నాకు మర్యాద ఇవ్వాలి. ఇకపై నువ్వు తిన్ను. అరే ఇద్దరు సీట్ ని అడ్జస్ట్ చేసుకుని కూర్చోండి. మాకు ప్రాబ్లం లేదు, మీరు కూర్చోండి. టికెట్ 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 తీసుకోండి మేడం. ఏయ్ హే పిచ్చివాడువా? స్ట్రైట్ గా మేమా పడిపోతావా? సారీ మేడం గారు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది. నేనేం కావాలి చేయలే కదా. స్పీడ్ బ్రేకరా? వదలవే, వదులు. అదంతా సరే గాని గౌరీ మేడంకి చాలా కోపం వస్తుంది. ఒక్క రోజుకి వెళ్ళి పోలీసులను పట్టిద్దాం. సరే సరే, ప్రశాంతంగా ఉండు. వీళ్ళ సంగతి సాయంత్రం చూసుకుంటాను. బండి తీరా రేయ్. ఎస్ సార్. సార్ మీ ప్రాబ్లంని మేము 3 రోజుల్లో క్లియర్ చేస్తాం. మీరు మాకు వాల్యుబుల్ అయిన కస్టమర్ సార్, అందుకని మీ ప్లాన్ని 5 డేస్కి ఎక్స్టెండ్ చేస్తాం. ఓకే సార్. నెట్ వరల్డ్ కాల్ చేసినందుకు ధన్యవాదములు. హ్యావ్ ఏ గుడ్ డే సార్. వెరీ గుడ్ గేల్, చాలా అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఇలాగే హ్యాండిల్ చేయాలి కస్టమర్లని. ప్రేమగా డీల్ చేయాలి, ప్రశాంతంగా ఉండాలి. సరే గౌరీ, yes, sir. నువ్వు ఇతనికి ట్రైనింగ్ ఇవ్వు. ఓకే సార్. ఓకేనా? సరే. ప్లీజ్ కమ్. అరే ఈరోజు 4th సాటర్డే, అందరికీ లీవ్గా ఉంటుంది, రోడే ఖాళీగా ఉంటుంది. ఏ ప్రియా, త్వరగా రావే. అరే వస్తున్నాను, ఆగవే. ఇప్పుడు Fast చిన్న గా నడు. రావడమేనా? ఛార్జ్ త్వరగా రా. తగ్గుతోంది. త్వరగా రా. మోహన్ పెద్దనాన్న, 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 పెద్దనాన్న. ఏమైంది నీరజ? గౌరీని బ్లాక్ కలర్ కార్ లో తీసుకెళ్లిపోయారు. ఎక్కడి నుంచి? అదిగో ఆ వీధి నుంచి తీసుకెళ్లిపోయారు. బాబు నువ్వు పని చేయి, పోలీసులకు ఫోన్ చేయి. సరే. నువ్వు గౌరవ్ ఇంటికి వెళ్ళు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళమ్మా. నువ్వు పడితే పడితే ఫస్ట్ టైం బాగా మంచి క్వాలిటీగా తీసుకొచ్చారు. సార్ కొత్త షాప్ ఓపెన్ అయింది. చాలా బాగుంది. రమేష్ చెప్పండి. ఏమిటి? ఎప్పుడు? సరే సరే, నేను సార్కి చెప్పేస్తాను. సార్, గ్రామంలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారంట. వెళ్దాం, ఫస్ట్ దీన్ని తినేసి వెళ్దాం. చల్లారిపోతుంది, తిను. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నారు. బాబు నోటెళ్ళమ్మా, మేము ఇటెళ్ళి చూస్తాం. పోనీ పోనీ, త్వరగా పోనీ. రోడ్డు మూసివేశారండి, తప్పించుకున్నట్టున్నారు. సరే మనం వెళ్దాం. గౌరీని తీసుకెళ్లిపోయారు. వాళ్ళు బ్లాక్ కలర్ కార్ లో వచ్చారు. గౌరీ 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 ఎందుకు రాలేదురా? హాఫ్ అన్ అవర్ ముందే ఫోన్ చేసాం, ఎందుకని రాలేదో తెలియలేదు. అరగంట అయితే నా గౌరీని ఎంత దూరం తీసుకెళ్ళుంటారు? సైడ్ డిష్ తోటి 4 ఇవ్వు. ఏయ్, అరవకే,
జరగదు ఆ, ఏంటబ్బా అదిగో సార్ వచ్చారు. ఎవరు ఫోన్ చేసింది? ఎవరు పారిపోయారు? ఏం మాట్లాడుతున్నారు సార్? తనేమీ పారిపోలేదు, తనని కిడ్నాప్ చేశారు. నా పేరు నీరజ. ఆ వీధిలో నుంచి నా ఫ్రెండ్ని తీసుకెళ్ళిపోయారు సార్. మేము అందరం రోజు అటువైపే ఇంటికి వస్తాము. రోజు మమ్మల్ని ఆట పట్టిస్తారు. మీరు ముగ్గురు కదా, ఆ, అప్పుడు కాపాడలేకపోయారా? ఆ ఇంకొక అమ్మాయి ఎక్కడ? ఆ అమ్మాయి పేరు ప్రియానా, ఎక్కడుంది? అది సార్ 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 ఇదంతా తర్వాత వినండి. ముందు నా కూతుర్ని వెళ్ళి కాపాడండి సార్. కాళ్ళ మీద పడి బతిమాలుకుంటున్నాను, నా కూతుర్ని కాపాడండి. ఆ రౌడీలు నా కూతుర్ని ఏం చిత్రవద చేస్తారు. సరే సరే వెతుకుతాం. అదేంటంటే స్కూటర్లో పెట్రోల్ లేదు. ఇలా అయితే టిగ్రీ దాకా ఎలా వెళ్ళగలము? మీ దగ్గర కారు ఉందా? ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? కొంచెమైనా మనసాక్షితో మాట్లాడండి. బతిమాలుకుంటున్నాను, దయచేసి నా కూతుర్ని కాపాడండి. సార్ మనం హర్యానా బార్డర్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎలా ముందుకెళ్తున్నాం సార్? అది మా డివిజన్లో అయితేనే రాదు. అక్కడ ఉండే పోలీసులు చెప్తాం, వాళ్ళు వెతుకుతారు. సార్ ఏం ఏదో ఒకటి ఏ చేయండి నీకు సార్. చెప్పేది అర్థమవుతుందా లేదా? అది హర్యానా స్టేట్ మారిపోయింది, అది మన ఏరియా కాదు. బయలుదేరండి. పోలీసు వెతకపోతే ఇంకెవరు వెతుకుతారు సార్? ఏ ఇక్కడ చూడు, నిజం చెప్పు, అమ్మాయి ఎవరితో పారిపోయింది? ఏం మాట్లాడుతున్నారు సార్? నా కూతురు అలాంటిది కాదు. చూడండి, అమ్మాయి యొక్క ఫోటో డీటెయిల్స్ తీసుకొని స్టేషన్కి రండి. మేము అప్పుడు యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు జరిగి వెళ్ళండి. అయ్యో, నేను ఇప్పుడు ఏం సార్, ఏం సార్ ఇదంతా? సార్. నానా, ఈ 5,000 ఉంచుకోండి. కన్స్ట్రక్షన్ కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కురండి, సరేనా? సరే మా రేపు పొద్దునే వెళ్తాను. సరే. ఇంకొంచెం పనే మిగిలిందమ్మా. నెక్స్ట్ ఇయర్ సోహం సుమన్ పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళు కూడా సపరేట్ రూమ్ కట్టేద్దాం. ఇలా చూడమ్మా. వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు. ఇదిగో అయ్యగారు ఇక్కడే ఉన్నారు. ఇలా చూడండి, నిన్న రాత్రి ఏమడిగారో అదంతా తీసుకొచ్చాము. నా కూతురు గురించి ఏమైనా తెలిసిందా? ఏమైంది ఏంటి సార్? వెతికారా లేదా చెప్పండి సార్. ఏంటి యాదవ్, ఎవరు చనిపోయారు? సార్కి ఇంకా తెలీదా ఏంటి? సార్ ఈ కేసు అయితే నైటే వచ్చింది. అమ్మాయి పారిపోయిందంట. చాలా ఆపండి సార్, నా కూతురు పారిపోలేదు, దాన్ని కిడ్నాప్ చేశారు. సరే అమ్మా, కొంచెం శాంతంగా ఉండండి. ఏయ్, మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు. వాగుతున్నావే. పిల్ల తల్లిదండ్రులు ఎవరు? కూర్చోండి కూర్చోండి కూర్చోండి, మొదట కూర్చొని మాట్లాడండి. సార్ చూడండి సార్, ఇతను ఫోటో అడిగారు. మీ అమ్మాయి ఎక్కడ పనిచేస్తుంది, ఏం చేస్తుంది, అన్ని డీటెయిల్స్ తీసుకురామని చెప్పారు. సార్ ప్లీజ్ సార్, దాన్ని ఎలాగైనా పట్టుకోండి. సార్ ఇందులో స్టేట్మెంట్ ఉంది. మిగతా వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి సార్. వెరీ గుడ్, అంతా తీసుకుని వచ్చారు. అరెరెరే, భలే అద్భుతం. టహు, చెప్పండి సార్. దీని పేరే రైటింగ్. సరిగా చూడు, నీ హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు, డాక్టర్స్ రాసినట్టు ఉంటుంది. సరే శుక్లా సార్, మీరు దిగులు పడద్దు. ఫైలు ఇక్కడే ఉండనివ్వండి, సరేనా? అన్ని చోట్ల వెతికి మీ కూతుర్ని త్వరగా కనిపెడతాను. వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, సరేనా? అదే నెంబర్ ఉంది కదా, ఇప్పుడు మీరు బయలుదేరచ్చు. యాదవ్, పిల్ల ఫోటో వచ్చింది కదా, మొత్తం స్టేషన్ కి సర్క్యులేట్ చేయి. చేసేద్దాం సార్, చేసేద్దాం. త్వరగా కనిపెట్టండి, తనకి ఏమైందో తెలీదు. చాలా పాపం మీరు బయలుదేరండి అమ్మా, సార్ చెప్పేశారు కదా, ఆయన చూసుకుంటారు. సార్, నిన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు. కొంచెం అన్నం తీసుకొచ్చాను,
కొంచెం తినండి. నన్ను ఎలా తినమంటావు? మన బిడ్డ ఎక్కడుందో ఏంటో, తినిందో లేదో. సార్ సార్, నా కూతుర్ని వెతుకుతానికి వెళ్తున్నారా? అతను దొరికిందా? ఏ అమ్మాయి అండి? నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇంకా మీ కూతురు గురించి ఏమీ తెలియదు. కానీ మీరు దిగులు పడద్దు, నేను తన కోసమే వెళ్తున్నాను. ఖచ్చితంగా దొరుకుతుంది. రావయ్య వెళ్దాం. సార్ సార్, నేను చెప్పేది వినండి. సార్, నేను మీ దగ్గర కాస్త గౌరీ కిడ్నాప్ గురించి మాట్లాడాలి. అవును, మీరెవరు? సార్, నా పేరు సుజాత. గౌరీ ఉండే ఏరియాలోనే నేను ఉన్నాను. పెళ్లి కోసం బయటకు వెళ్ళాను. వచ్చిన తర్వాత గౌరీ గురించి నాకు తెలిసొచ్చింది. కొన్ని నెలలకు ముందు గౌరీకి జరిగినట్టే నాకు కూడా అలాగే జరిగింది. నేను వచ్చాక కదా మీకు తెలుసు అదంతా కదా. మాకు తెలుసు. యాక్షన్ తీసేసాం. దిగులు పడదు, అంతా మేము చూసుకుంటాం. సార్, నేను చెప్పేది వినండి సార్. నేను కిడ్నాప్ గురించే. మూడు రోజులయ్యింది. నా కూతురు గురించి ఏమీ తెలియలేదు. సార్, మేము పోలీసులకి ఫోన్ చేసాం. అక్కడికి వాళ్ళు గంట తర్వాతే వచ్చారు. వాళ్ళు ఏమీ చేయలేదు. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాచుకొని ఉన్నాను. నాకు ఇక్కడికి వచ్చి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. కానీ వీళ్ళు నా మాట అసలు లెక్క చేయలేదు. మీరు చెప్పండి, ఏం మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి? డైలీ వచ్చి అరుస్తున్నాను. పోలీసులారా చేయండి, పోలీసులారా చేయండి, పోలీసులారా చేయండి. ఇక్కడ చూడండి, ఈ పబ్లిక్ అనవసరంగా మా మీద నింద మోపుతున్నారు. పోలీసులు చేతులు కొట్టుకుని దిక్కులు చూడటం లేదు. మా పని ఏంటో మాకు బాగా తెలుసు. ఇక్కడ మాత్రమే కాదు, అన్ని స్టేషన్లో ఈ అమ్మాయిని వెతుకుతూనే ఉన్నారు. యాదవ్ సార్, ఆ అమ్మాయి డీటెయిల్స్ ని మీడియాలో షేర్ చేయండి. నాన్న, అక్క గురించి ఏమైనా తెలిసిందా? నాన్న, నాకు అక్క గుర్తుగా ఉంది. నానా, అక్క తిరిగి వచ్చేస్తుందా? ఎలా రాకుండా ఉంటుంది? తను ఖచ్చితంగా వస్తుంది. సార్, ఆ అమ్మాయిని రేప్ చేశారు. శరీరం మీద బట్టలు లేవు. బాడీ చాలా దారుణంగా ఉంది. నేను అది చెప్పలేను. సార్, చూడద్దు. బ్రూటల్ కండిషన్లో ఉంది. ఎందుకు చూడకూడదు? ఇది మన ఏరియాలో జరిగింది. అది కూడా మనం ఉన్నప్పుడు ఇక్కడ. ఇది మన చేతకానితనాన్ని చూపిస్తుంది. సార్, ఐ అగ్రీ. ఇలాంటి బ్రూటల్ మర్డర్ని నేను చూడలేదు. ఇదే చివరిగా ఉండాలి. ఈ అమ్మాయి యొక్క బట్టలు, చెప్పులు లేదా మొబైల్ లేదా ఐడి, అందులో ఎవిడెన్స్ దొరికిందా? లేదు సార్. పర్స్, మొబైల్, ఐడి ఏది దొరకలేదు సార్. కానీ ఇక్కడ రండి సార్, ఇది చూడండి. ఇక్కడ బాటిల్ పీసెస్ ఉంది. దీంతోనే తలను కొట్టిండొచ్చు. బ్లడ్ స్టెయిన్ అయితే లోపల అంటుకుంది. పూజ, సార్, అన్ని యాంగిల్స్ నుండి ఫోటో తీ. ఈ మట్టిని ఫోరెన్సిక్ కి పంపించు. ఆ ఎదవల గురించి ఏమైనా ఒక్క క్లూ దొరికినా కానీ వెంటనే నాకు పంపి. బాడీని పిఎం కి పంపి. సార్. గౌరీని కిడ్నాప్ చేసిన కారు గురించి 3 రోజులైనా సరే పోలీస్ వాళ్ళకేం తెలియలేదు. అది కనిపెట్టడం కోసం పెద్దగా వాళ్ళు ప్రయత్నించలేదు. గౌరీ అమ్మ, నాన్నలు, పక్కింటికి చెందిన వాళ్ళు చాలా పోరాడి చూశారు. ఎన్నో రకాలుగా గొంతెచ్చారు. కానీ ప్రయోజనమే లేదు. చివరిగా ఈ కేసులో విషయం పూర్తిగా పోలీసుల నెత్తిమీద పడింది. పోలీసులు చూపించిన ఈ కేర్లెస్నెస్ వల్లే గౌరీ హత్య జరిగింది. ఒక అమ్మాయిని టార్చర్ చేసి చంపడమేమి మొదటిసారి కాదు. కానీ పోలీస్ వాళ్ళు ఎందుకని నిర్లక్ష్యం చూపించాలి? వాళ్ళకి హత్య చేసిన వాళ్ళతో సంబంధం ఉందా, లేక గౌరీతో వాళ్ళకి ఏమైనా గొడవలుండేవా? కాకపోతే వాళ్ళు పనిలో ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటారా? ఇన్ని ప్రశ్నలకి సమాధానం పోలీసులే కనిపెట్టాలి. హత్య చేసిన వాడిని కూడా కనిపెట్టాలి. మనం ఈ కేసుని సాల్వ్ చేస్తానికి ఖచ్చితంగా అమ్మాయి దగ్గర నుండి ఏమైనా ఐడి కావాల్సిందే. మీరు ఒక పని చేయండి. పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఈ విధంగా అడుగు, అక్కడ ఏమైనా ఆడపిల్లల గురించి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చిందా అని. ఎందుకంటే ఈ పనికిరాని పని ఎవడు చేశాడో, ఒకటి వాడు సొంత ప్రతీకారం కోసం చేసి ఉండాలి, లేదా వాడు మనస్తత్వంలో గాయపడుండాలి. పూజ, ఈ అమ్మాయి యొక్క నాకు పిఎం రిపోర్ట్ వెంటనే కావాలి. సార్. సార్, ఈ అమ్మాయి యొక్క మిస్సింగ్ రిపోర్ట్ అయితే పక్కన పోలీస్ స్టేషన్లో లేదు సార్. ఢిల్లీ న్యూస్ పేపర్లో ఇది ఒక విషయం వైరల్ అయింది. ఆ మిస్సింగ్ కంప్లైంట్ వల్ల ఒక పెద్ద పోరాటమే జరిగింది. నేను ఒక ఫోటోని చెక్ చేశాను. ఇదిగో చూడండి. చూస్తానికి ఈ అమ్మాయి డిట్టో ఆ విధంగానే ఉంది. చెత్తన కొడుకులు ఈ అమ్మాయి మొహాన్ని నాశనం చేశారు. ఈ అమ్మాయి యొక్క అమ్మా నాన్న వస్తే గానీ దీన్ని గుర్తుపట్టలేరు.
దేవుణ్ణి వేడుకుంటున్న ఏ అమ్మా నాన్నకి ఇలాంటి ఒక పరిస్థితి రాకూడదు. లేదు లేదు లేదు, ఇది ఈ అమ్మాయి కానే కాదు. అయినా కానీ మేము ఎంక్వైరీ చేస్తానికి గౌరీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలి ప్లీజ్. గౌరీ గౌరీ నా కూతుర్ని చంపేశారు. 28వ తేదీ గౌరీ దొరికింది. ఏంటి అన్ని రోజులు నా కూతురు ప్రాణాలతోనే ఉండింది. నీ వల్లే నా కూతురు శుక్లా సార్. చనిపోయింది. ఇదంతా నీ అజాగ్రత్త వల్లే జరిగింది. మేమేం చేస్తాం? శుక్లా సార్ చెప్పేది వినండి. శుక్లా సార్ చెప్పేది మేమేం వినండి. తప్పు చేసాం? మా తరపు నుంచి బాగా ప్రయత్నించాం. బార్డర్కి బయట వెళ్ళారని మాకేమైనా తెలుసా ఏంటి? ఫోన్ రింగ్ అవుతుంది. నా ఫోన్ అటెండ్ చేసి వస్తాను. నా కూతురు చనిపోయింది సార్. వీళ్ళందరూ ఉన్నారంటే అంతకున్న అసలు పట్టుకోలేరు సార్. వీళ్ళు చేసిన పనిని నేను ఎలా చెప్పంటాను సార్? సార్ వీళ్ళేమీ చేయలేదు, నిర్లక్ష్యంగానే ఉన్నారు సార్. శుక్లా సార్ మీరు చింతించకండి. గౌరీ మాకు దొరికింది. అందువల్ల మర్డర్ ఇన్వెస్టిగేషన్ మేమే చేస్తాం. సార్ కొన్ని రోజులకు ముందు నాకు కూడా ఇలాగే జరిగింది. అదే గౌరీకి కూడా జరిగింది. బస్ స్టాప్ మార్కెట్ మధ్య రోడ్లో ఒక చీకటి రోడ్డు ఉంటుంది. లైట్ లేనందువల్ల ఆ పోకిరి వెధవులు ఇలా పనిచేస్తూ ఉంటారు. మీరు పోలీసులు కంప్లైంట్ చేశారా? సార్ చేశాను సార్. కానీ ఇక్కడున్న పోలీసుల గురించి మీకు తెలుసు కదా, 2 రోజుల్లోనే ఇద్దరు బయటకు వచ్చేసారు. నీర్జా వాళ్ళిద్దరు మీకు తెలుసా? అవును సార్, ఈ ఏరియా యొక్క రౌడీలు లాలా మరియు బబ్లు కిడ్నాపింగ్ జరిగిన దానికి ముందు రోజు సార్ మమ్మల్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. కానీ కిడ్నాపర్స్ 3 ఉన్నారు. ఒకడు మంకీ క్యాప్ వేసుకున్నాడు, తను కారులోనే ఉన్నాడు. మిగతా 2 గుడ్డతో మొహాన్ని కప్పుకున్నారు. అందువల్ల వాళ్ళ మొహాన్ని క్లియర్గా చూడలేకపోయాను. అరే శర్మ ఈ బబ్లు లాలా వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఇంతి. సార్ నీర్జా ఆ రోజు నైట్ నీతో ప్రియా ఉంది కదా, తనెందుకు రాలా? సార్ తనకి ఈరోజు ఎంగేజ్మెంట్ సార్. తనని కాసేపు తర్వాత వెళ్ళి కలుద్దాం. ఓకే. సార్ ఆ వీధిలో లైట్స్ ఉండవు, అందుకే ఇలా జరుగుతున్నట్టుంది. అక్కడ ఒకవేళ లైట్స్ ఉంటే వాళ్ళు ఇలా చేసి ఉండేవారు కాదు. మా గౌరీ కూడా మాతో ఉండేదేమో. చెప్పరా, చెప్పు, నోరు తెరిచి మాట్లాడరా, మర్యాదగా నిజం చెప్పండి రా. గౌరీని మీరే కదా కిడ్నాప్ చేసింది, దాన్ని చంపింది మీరే కదా? ఒక్క నిమిషం. ఇక్కడ ఏం జరుగుతుంది? నా స్టేషన్లో ఇలాగంతా జరగకూడదు. నీ స్టేషన్లో ఏది జరగలేదుగా. నీ స్టేషన్ సరిగ్గా ఉండుంటే గౌరీ చావకుండే వాళ్ళ బ్రతికేది. ఒక్క నిమిషం. ఆ అమ్మాయి చనిపోయిన బాధ నాకు ఉంది, కానీ దానికోసం మా ఊర్లో ఉన్న ఈ మంచి పిల్లల్ని అనవసరంగా కొట్టకూడదు. తర్వాత ఒక్క విషయం మీకే తెలుసు, వీళ్ళకెదురుగా ఆధారాలు లేకుండా వీళ్ళని అరెస్ట్ చేయకూడదని. కానీ ఎంక్వైరీని అయితే చేయగలను కదా. చెప్పండ్రా, 24వ తేదీ ఎక్కడున్నారు మీరు? లేదు సార్, మేము మా ఇంట్లోనే ఉన్నాం సార్. రే నువ్వు? సార్ నేను కూడా ఇంట్లోనే ఉన్నాను సార్. సరే, మీరు ఇప్పుడు ఎలాగో తప్పించుకున్నారు, కానీ ఎక్కువ రోజులు బయట తిరగలేరు. నేనన్నీ చూస్తూ ఉంటా. ఈ చావలగడి ఇన్వెస్టిగేషన్లో అడ్డుగా ఉంటున్నాడు. అందువల్ల ప్రతి ఇన్వెస్టిగేషన్ని ఈ గెస్ట్ హౌస్లో నడుపుదాం. ఈ గౌరీ ఒక సీడీఆర్ వచ్చిందా? ఎందుకు సార్? తన ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనే తను మాట్లాడింది, కానీ చివరి 10 రోజులుగా ఒక కొత్త నంబర్లో మాట్లాడింది. ఆ నంబర్ అయితే ఉస్మాన్ అనే పేరులో ఉంది. ఉస్మాన్ బాయ్ ఫ్రెండా? లేదు సార్, ఇంతవరకు కనిపెట్టలేదు. సరే, ఈ పిఎం రిపోర్ట్ సార్ ముందు తినండి, నేను తర్వాత ఇదంతా చెప్తాను. శర్మ చెప్పు. 28వ తారీఖు 7 గంటల నుంచి 8 గంటల లోప బ్లీడింగ్లో చనిపోయింది. ముఖంలో అయితే చాలా దెబ్బలు తగిలాయి. బాటిల్స్తో దాడి చేసినట్టున్నారు. స్కల్ ఫ్రాక్చర్. ఇంకా సార్ రేప్ చేశారు సార్. కాండమ్స్ యూజ్ చేసి. అది కాకుండా చంపడానికి ముందు తనని టార్చర్ చేశారు. బాడీలో అయితే సిగరెట్ మార్క్స్ చాలా ఉన్నింది. అది కాకుండా ప్రైవేట్ పార్ట్స్లో అయితే కత్తి గ్లాస్తో చీల్చారు. ఒక మనిషి ఈ విధంగా చేస్తాడా? డిస్కస్టింగ్. సార్
తన నెంబర్ని ట్రాకింగ్ లో వేశాము. కానీ గౌరీ ఒక నంబర్ ఆఫ్ లో ఉందని చావలా చెప్పాడుగా. అవును సార్, కానీ లాస్ట్ ఆన్ లొకేషన్ దొరికింది. టీకిరీ బోర్డర్ లో అడవిలో మీ దొరికింది. ఇద్దరు అక్కడికి వెళ్ళండి, పూర్తి ఏరియాని బాగా స్కాన్ చేయండి. అవసరమైతే మన కానిస్టేబుల్ కూడా మీతో తీసుకువెళ్ళండి. ఆ లోపల నేను ఉస్మాన్ గారిని కలుస్తా. సార్ నిజంగానే ఈ కేసు చాలా దారుణంగా ఉండింది. ఎందుకంటే గౌరీని హింస పెట్టి మరీ చంపారు. అదే కాకుండా పోలీస్ వాళ్ళు వాళ్ళలో వాళ్లే గొడవపడ్డం మొదలుపెట్టారు. ఈ కారణం వల్లే ఈ కేసు సాల్వ్ అవ్వడానికి చాలా రోజులు పట్టింది. దాంతోపాటు పోలీస్ సస్పెక్ట్ లిస్ట్ నుంచి ఎవరూ కన్ఫెషన్ ఇవ్వలేదు. దాంతోపాటు ఆధారాలు కూడా లేవు. అప్పుడు పోలీసులకు ఒక విట్నెస్ దొరికాడు, పేరు నేతాజీ. ఆ గౌరీని కిడ్నాపర్స్ ని చూసినట్టు వాడే చెప్పాడు. ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి ఎవరితో నేను తెలుసా? సార్ నేను అన్నీ చెప్తాను, కానీ నాకు కావాల్సింది ఇవ్వండి సార్. నీకేం కావాలి? 4 పెగ్గులంటే 3 బాటలు సార్. తాగుపోతున్నా కొడక, పోలీసుల దగ్గరే మాట్లాడుతావా ఏంటి? కూర్చేదా సార్, నాకు ఊరికే నేతాజీని పేరు పెట్టలేదు సార్. ఏదైనా ఇస్తే గానీ నోరు తెరవను. ప్రియా, తను లైఫ్ లో చాలా ఫోకస్డ్ గా ఉండేది. ఇన్ఫాక్ట్ ఇక్కడ అందరికీ తెలుసా, 28 సంవత్సరాలు వచ్చే వరకు నేను పెళ్లి చేసుకుని చెప్పేది. అవును సార్, ఇప్పుడు దాకా ఏ అబ్బాయి తనని అప్రోచ్ చేయనే లేదు. అవును సార్, అలాంటి సమస్య ఉండుంటే ఖచ్చితంగా తను నాతో చెప్పుండేది. మేము కలిసే పనిచేస్తున్నాం. తను ఎప్పుడు తన బాస్ గురించి గొప్పగానే చెప్తూ ఉంటుంది. గౌరీ లైఫ్ లో ఒకే ఒక సమస్య ఉండేది, పేదరికం. తన లైఫ్ లో ఒకే ఒక లక్ష్యం పెట్టుకుంది, తన కుటుంబంలో పేదరికం ఉండకూడదని. సార్, కారులో అమ్మాయి ఉండింది సార్. ఈ దారంటే లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత అడివే వస్తుంది సార్. అలా వెళ్ళిపోయారు. ఈ తాగుబోతే మనం ఎలా నమ్మాలి? చెప్పండి సార్. శర్మ, ఉస్మాన్ ఎక్కడున్నాడో నేను కనిపెట్టా. వాడు వాడి ఇంటి పని మనిషి కాదు, ఆ ఇల్లు కడతానికి వచ్చిన ఒక మేస్త్రి. కిడ్నాప్ జరిగే ముందులో ఒక రోజు వాళ్ళకి గొడవ జరిగింది. అడ్రస్ పంపుతా, వెంటనే వచ్చాయి. ఓకే సార్, రండి వెళ్దాం. పూర్తి ఇంటిని చెక్ చేయండి. సార్ ఈ మెసేజ్ చదవండి. కిడ్నాప్ జరిగిన రోజు నైట్ వచ్చిన మెసేజ్. నువ్వు మమ్మల్ని పనిలో నుండి తీసావు, నేను మీ పరువుని తీస్తాను. పరువుని తీస్తావరా? పరువుని పోగొడతావా? రే, మీ ఇద్దరు కలిసి ఆ ఆడపిల్ల గౌరీని కిడ్నాప్ చేశారు కదా, ఆ తర్వాత చంపేశారు. సార్ అలాగేం కాదు. ఆ రోజు మేము మెసేజ్ పంపించాం సార్. ఏదో ఒకటి చేయాలని ప్లాన్ కూడా చేసాం సార్. కానీ ఈ లోపు ఇలా జరిగిపోయింది. ఆ రోజు మేము ఇంట్లోనే ఉన్నాం సార్, ఏదో సినిమా చూస్తున్నాం సార్. కానీ ఇలా చేయాలని అనుకున్నాం సార్. ఈ లోపు తనని ఎవరు కిడ్నాప్ చేశారు సార్. సార్ వీడు చెప్పేది నిజమే సార్. ఇందులో పార్ట్నర్షిప్. ఇద్దరిని లాక్కుని రండి, లేదంటే ఇక్కడ పార్టీ పెడతా. హలో, ఎక్కడా? వస్తున్నా సార్. గౌరీ యొక్క మొబైల్ ఫోన్ అంతా దొరికింది, టిక్రీ అడవుల్లో దొరికింది. సార్, ఈ మొబైల్, ఈ పర్స్, ఒక సల్వార్ దొరికింది సార్. ఇక్కడ ఒక మందు బాటలు, యూస్డ్ కాండోమ్ ఉంది. మొబైల్ని సైబర్ సెల్కి పంపి ఈ చున్నీ అలాగే న్యూస్డ్ కాండం ఈ చాలా ముఖ్యమైనవి. ఇందులో సీమెన్స్ యొక్క ట్రేసెస్ ఉంటాయి. అది DNA రిపోర్ట్కి పంపి అది ఉస్మాన్ అలాగే బోలవరికి మ్యాచ్ అవుతుందో చూడు. ఓకే సార్. సార్, లాలు బబ్లు యొక్క కాల్ రికార్డ్స్ అయితే నేను చెక్ చేశాను. అది ఫుల్గా వెరిఫై చేశాను సార్. ఇక్కడ చూడండి, లాలు యొక్క మొబైల్ సిగ్నల్ 24th నైట్ నా టిక్రీ బార్డర్లో అయితే ఉన్నింది. అక్కడే గౌరీ పైన రేపు జరిగిందా? అవును సార్, అదే టైమింగ్ సార్. దాని తర్వాత ఉస్మాన్ బోలా, ఇద్దరి లొకేషన్ అయితే వాళ్ళ ఇల్లునే చూపిస్తుంది. సీమన్ మ్యాచెస్ ని బట్టే మనం రేపిస్ట్ని ఐడెంటిఫై చేయగలం సార్. లాలాని పట్టుకో, ముగ్గురు కలిసి ఇది చేసినట్టు అనిపిస్తుంది. ఓకే సార్. ఏంట్రా ఏది అడిగినా నోరు ముస్తున్నావు, చెప్పరా? సార్ తను ఒక అమ్మాయి సార్. తనని మీట్ చేయడానికే నేను వెళ్ళాను సార్. అక్కడే నేను చావాలని చూశాను సార్. డబ్బులు ఇవ్వు. ఏంటి సార్, బోని కూడా అవలేదు అంతలో అడుగుతున్నా. ఏయ్, ఎక్కువగా మాట్లాడద్దు. స్టేషన్కి తీసుకువెళ్ళి కేసేసేస్తాను. రా. సార్ తను నా మనిషి సార్. తన మనిషి డబ్బులు నేను ఇచ్చేస్తానండి. బాగుంది. ఇంకా వీడి దగ్గర డబ్బులు తీసుకుంటాను. ఖచ్చితంగా సార్. అందువల్లే చావల వాడిని కాపాడుతున్నాడు. శర్మ,
వాళ్ళు 3 ప్రదేశాల్లో ఉన్నారు. ఒకటి అందరికలి, అక్కడ గౌరీని కిడ్నాప్ చేశారు. తర్వాత డిక్రీ పాడల్, అక్కడ రేప్ చేశారు. చివరిగా 3వది గౌరీ బాడీ దొరికిన ప్లేస్. ఆ 3 ప్రదేశాల యొక్క డంప్ డేటా కావాలి. అలాగే చూడు, ఆ 3 ప్లేసుల్లో కామన్ అయిన నంబర్ని నాకు కావాలి. సార్ ఏమైంది మేడం? మీ ఫ్రెండ్ పోయిందా? నేను చెప్పాను కదా, అమ్మాయిలో పొగరు చూపించకూడదని. ఇలాగే జరుగుతుంది. చెప్పరా, నీ బస్ డ్రైవర్తో మాట్లాడాను. నీ మొబైల్ లొకేషన్ చెక్ చేశాను. 24వ తేదీన నువ్వు బస్ నుంచి త్వరగా దిగేసావు. ఎందుకు చెప్పు? డ్రైవర్ చెప్పారు గౌరీ దిగే స్టాప్ ముందే నువ్వు దిగావని. ఆ రోజు బస్సు నుంచి త్వరగా దిగిపోయాను. ఆ అమ్మాయిల మీద పగ సాధించాలనుకున్నాను. చీకట్లో ఎవరికైనా దొరుకుతుందేమో చూశాను. అందువల్ల నడుచుకుంటూ ఊరు వైపు వెళ్ళిపోయాను. కానీ ఆ సందులో వెళ్లే లోపల ఒక నల్లటి కారు వెళ్ళటం నేను చూశాను. అందులో గౌరీ ఉండింది, అరుస్తూ ఉంది. తనకేదో జరగబోతుందని నేను అనుకున్నాను. నల్ల కారు? అవును సార్, నల్లటి బండి నేను చూశాను. నంబర్ ప్లేట్ లేదు సార్. ఈ విషయాన్ని నాకెందుకు ముందలే చెప్పలా? సార్, తనకి ఏదైనా జరగాలని ఆశపడ్డాను. నా దగ్గర చెప్తున్నావారా? నీకు ఇంకేమేమి తెలిసిందంటే అవన్నీ చెప్పు. ఆ అబ్బాయిల గురించి అయితే చెప్పు, లేకపోతే ఆ కారు గురించి అయితే చెప్పు. ముఖం నాకు సరిగా గుర్తులేదు, కానీ కారు లోపల ఇలా 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 ఏదో ఉంది సార్. టీ అని రాసి ఉంది. టీయా? టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క టీయా? అదే అయి ఉంటుంది. సరే ఇలా చూడండి, ఈ ఒక్క కారే టైమ్ అండ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అవుతుంది, కానీ దాని తర్వాత ఈ కార్ సీసీటీవీలో తెలియలేదు. అట్లా అయితే ఈ నలుపు కార్ సైడ్ లో ఉన్న సర్వీస్ రోడ్ గుండా వెళ్ళాలి. అక్కడ సీసీటీవీ ఉండదు. సార్, ఈ రూట్ అంతా చూస్తే లోకల్ పీపుల్కి మాత్రమే తెలుస్తుంది. లేదు, డ్రైవర్కి తెలుసు. శర్మ, ఈ నలుపు కారుతో పాటు క్యాబ్ కంపెనీస్ కూడా కాల్ చేయి. వాళ్ళ డ్రైవర్స్ ఎవరైనా 24వ తేదీ లీవ్ వేశారా లేదా హాఫ్ తీసుకున్నారా అని. సార్ని బాగా తృప్తిపరచండి. లోపలికి ఎవరిని రానివ్వకండి. ఎక్కడికి పారిపోతున్నారా? నేను డైలీ వస్తున్నానుగా, మీతో చెప్తున్నావుగా, ఎందుకు నువ్వు మా మాట లెక్క చేయలేదు? ఆ వీధిలో లైట్ ఏమని చెప్పావు కదా, నువ్వు ఇలా చేస్తుంటే గౌరవ బ్రతకలేదు కదరా. సార్, ఆ కార్ అయితే ఏ ట్రావెల్ ఏజెన్సీలో లేదు. సార్, సిమెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. లాలా ఇంకా 2 వర్కర్స్ ఉస్మాన్ బోలాకి మ్యాచ్ అవ్వలేదు. డామ్ ఇట్, ఏదో మనం మిస్ చేస్తున్నాం. దేన్ని పట్టించుకోలా. ఆ చీకటి రోడ్లో ఆ గౌరీని కిడ్నాప్ చేశారు. ఒక పని చేద్దాం, ఇవాళ నైట్ మనం అక్కడికి వెళ్దాం. క్రైమ్ సీన్ ని రీక్రియేట్ చేద్దాం. స్టాప్ స్టాప్, రండి. సో నీర్జా, మీరు చెప్పినట్టుగా మీ ముగ్గురు ఈ దిశ గుండా వస్తున్నారు. తర్వాత కార్ ఎదురు నుండి వస్తుంది. అలాగే నువ్వు, గౌరీ ఇక్కడి దాకా వచ్చారు. ప్రియా వెనకాలుంది. అప్పుడు కార్ మీ ఇద్దరిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళి ప్రియా ఉన్న చోటు వరకు వచ్చి ఆగింది. నిన్ను కిడ్నాప్ చేస్తానికి ప్రయత్నించారు. రైట్? రైట్ సార్. సార్, నేను ప్రియాను గౌరిని కాపాడడం కోసం దాని వెనకాలే వెళ్ళాం. ప్రియా తప్పించుకున్నందువల్ల గౌరిని తీసుకెళ్లిపోయారు. కానీ వాళ్ళు ర్యాండమ్ గోల్ని ఎవరినైనా లేపేయాలని ప్రయత్నిస్తూ ఉంటే మీ ఇద్దరిని వదిలేసి ప్రియా దగ్గరికి వాళ్ళు ఎందుకు రావాలి? అయితే గౌరీ కాదు, ప్రియాని కిడ్నాప్ చేయాలనుకున్నారు. ప్రియా, నువ్వు వీళ్ళిద్దరిని వదిలేసి ఎందుకు పారిపోయావు? నీకు ఆ కిడ్నాపర్ తెలుసు కదా? లేదు సార్, నేను కావాలని పరిగెత్తలేదు. నేను ఆ టైంలో చాలా భయపడిపోయాను. ఎప్పుడు వాళ్ళు నన్ను వదిలేశారో అప్పుడు నేను వెనక్కి కూడా చూడలేదు. నేరుగా మా ఇంటికి నేను పారిపోయాను. అయినా కానీ మేము ఇదే యాంగిల్ ఆలోచిస్తున్నాం. వాళ్ళు వచ్చింది కిడ్నాప్ చేయడానికి ప్రియాని. సో ప్రియా, ఇప్పుడు నువ్వు చెప్పగలవా ఎవరు ఈ విధంగా చేశారని? ఒకవేళ నీ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండా లేదా ఇంకెవరైనా? లేదు సార్, నాకు అసలు బాయ్ ఫ్రెండే లేరు.
ఇంట్లో నా కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రాహుల్తో నాకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మీకు కలిసే మొదటి అబ్బాయి రాహులా? లేదు సార్, మధుర్ నరొకరు. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చారు, కానీ ఈ మధురు వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు నాకు తెలిసిపోయింది. మాతూర్ సార్, నేను ప్రియని పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాంటప్పుడు నేనెందుకు పక్క తెచ్చుకోవాలి? తను వద్దని నేను చెప్పేశాను కదా. ఎందుకని చెప్పావు? ఏమైనా కారణం? ఈ ఫొటోస్ అన్నీ నాకు కొరియర్లో వచ్చాయి. ఓ సరే, ఇది ఎవరు పంపారు? తెలియదు సార్, కొరియర్ వాడిని అడిగాను సార్, కానీ దీని గురించి నాకేమీ తెలియదని చెప్పేశాడు. ఏమనిపిస్తుందంటే కవర్ మీద నా పేరు రాసి ఎవరో నా ఆఫీస్లో పెట్టారు సార్. సరే, ఈ ప్రియా ఒక ఫియాన్సే రాహుల్, వీడి ఫ్యామిలీ బిజినెస్ ఏంటి? సార్, వీళ్ళ పేరుతో 2-3 లాడ్జీలు ఉన్నాయి. సార్, ఇందులో ఎవరూ లేరు. నాకు తెలిసింది చెప్పాను, కానీ విచిత్రమైన ఒక పని జరిగింది. ఢిల్లీ నుంచి ఒక కుర్రాడొచ్చాడు. ఈ గుడిని వాళ్ళ కులదైవం గుడి అని చెప్పాడు. వాడి పెళ్లి కూడా ఇక్కడే జరగాలని చెప్పాడు, కానీ వాడు తిరిగి రాలేదు. నవంబర్ 25 వస్తానని చెప్పాడు. ఆ అమ్మాయి పేరు కూడా చెప్పాడే, అదే నిమ్కా సరోదర్. అలాగే నేను కూడా వాడికి ప్రసాదం ఇచ్చాను. ఆ పిల్లోడు ఎప్పుడొచ్చాడు? గురువారమే ప్రసాదం పెడతారు, ఆ రోజునే వచ్చుంటాడు. ఇక్కడ సీసీటీవీ కెమెరా ఉంది కదా. నాకు ఆ ఫుటేజ్ కావాలి. ఖచ్చితంగా చూపిస్తాను. మీరు లాడ్జ్ వాళ్ళు, ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు, అలాగే డ్రైవర్స్ వాళ్ళతో మంచి అనుబంధం పెట్టుకుంటారుగా? సార్, నేను ఏమి చేయలేదు సార్. అలాగా? ఏమి చేయలేదా? నీ యొక్క ఫోన్ని ఆ రోజు లాడ్జ్లోనే వదిలేసి వచ్చావు. అప్పుడే కదా నువ్వు ఇరుక్కోలేవు. నీలాంటి ఒక క్రిమినల్స్ ని దేవుడు కూడా క్షమించాడురా. చూడు, ఈ ఫోటోని చూడు. ఈ కార్ లోపల నుండే కదా తీసావు. ఆ తర్వాత గౌరీ నువ్వే కదా కిడ్నాప్ చేసింది. ఫోటో చూడరా, అందులో ప్రసాద పొట్లో ఉంది. నీకు కనపడుతుంది కదా. ఇది పెట్టే కదా మోసం చేశావు. ఇప్పుడు చెప్పు. సార్, నన్ను ప్రియ పెళ్లి చేసుకోనని చెప్పింది. ఎందుకంటే ఎవరో గవర్నమెంట్లో పనిచేసేవాడు దొరికాడంట. కానీ ప్రియాని కలిసింది నేనే. తనని పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను, కానీ కుదరలేదు. అప్పుడే తనని కిడ్నాప్ చేసి రేప్ చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యింది. రేప్ చేశానంటే తర్వాత తను వద్దన్నది కదా. ఆడవాళ్ళకి మానవే కదండి ముఖ్యం. తర్వాత పెళ్లి చేసుకుని రాణిలాగా చూసుకుందాం అనుకున్నాను సార్. ఒక అమ్మాయిని గౌరవించడం తెలీదు, నువ్వు తన్ని రాణిలా చూసుకుంటావా? చెప్పు, చెప్పరా. కరుణ లేకుండా ఎందుకు గౌరీని చంపావు? గౌరీని కిడ్నాప్ చేసే ప్లానే నాకు దగ్గర లేదు సార్. మేము ప్రియాని కిడ్నాప్ చేయాలనుకున్నాం, కానీ ఈ డ్రైవర్ గాడు ఉన్నాడే, ఈ డ్రైవర్ గాళ్ళంటేనే మెంటల్ గాళ్ళు అనుకుంటా. అది కాకుండా గౌరీ ఆ డ్రైవర్ని బాగా కొరికేసింది. వాడి కోపం వచ్చింది. తర్వాత ప్రియా కూడా పారిపోయింది. వీళ్ళు గౌరీని ఎత్తుకొచ్చారు. ఇప్పుడు చెప్పు. తను బాటిల్ తీసుకొని నా తల మీద కొట్టింది, నా తలలో. అందుకే నాకు కోపం వచ్చింది. అయినా తనని ప్రాణాలతో వదలాలని లేదు. తను నన్ను కొట్టి తన చావుని తనే కోరి తెచ్చుకుందండి. ఎరా కుక్క, చట్టం ద్వారా నా యొక్క చేతులు ఇప్పుడు కట్టబడ్డాయిరా. లేదంటే గౌరీకి చేసిన అన్యాయాన్ని నేను ఇక్కడే చంపేసేవాడిని. ఒక్కడిని వదిలిపెట్టకండి, గట్టి పూజ ఇవ్వండి. ఒక చిన్న ఈగో వల్ల ఈ ప్రపంచంలో ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎన్నో బంధాలు కూడా తెగిపోతున్నాయి. ఒక అమ్మాయికి ఎవరితో పెళ్లి జరగాలి అనేది కన్నవాళ్లే నిర్ణయిస్తున్నారు. అంటే ఒక అబ్బాయి పెళ్లి చూపులకి వెళ్లేటప్పుడు అమ్మాయి బాగా హైట్ గా ఉండాలి, సన్నగా ఉండాలి, చదువుకునుండాలి, తక్కువగా చదువుకునుండాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, లేక హౌస్ వైఫ్, ఇలా చాలా డిమాండ్స్ ఉంటాయి. ఒకవేళ ఆ అమ్మాయిని కన్నవాళ్లు రాబోయే అల్లుడు గవర్నమెంట్ జాబ్ లోనే ఉండాలని డిమాండ్ చేస్తే అందులో తప్పే ఉంది. మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పడం తప్పు కాదు. కానీ కొంతమంది ఈగో దీన్ని ఒప్పుకోవడం లేదు. రాహుల్ ఈగో కూడా దీనికొక కారణమే. ప్రియాని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటే తను ఎక్కడికి వెళ్లిపోదని అనుకున్నాడు. ప్రియా గౌరీని కాపాడడానికి ప్రయత్నించడం వల్లే వాడి ఈగో ఇందులో క్లాష్ అయ్యింది. ఆ తర్వాత ఎలా గౌరీ మీద పగ తీర్చుకున్నాడు అది మీరే చూశారు. మనం ఎప్పుడూ సమాజాన్ని మార్చాలని మాట్లాడతాం, కానీ మనం ఎప్పుడూ మిగతా వాళ్ళనే మార్చాలనుకుంటాం. కొన్నిసార్లు మన ఇంపార్టెన్స్ కూడా మర్చిపోయి ఎదుటి వాళ్ళ ఇంపార్టెన్స్ ని చూసి తీరాలి. గౌరీ కథ తర్వాత సొసైటీ ఏ రకంగా అయినా మారుతుందా తెలీదు, కానీ మేం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తాం. నిజాన్ని ఖచ్చితంగా బయటికి తెస్తాం. ఓకే, నేను దివ్యాంక త్రిపాఠి దహియా, నేనిప్పుడు బయలుదేరుతున్నాను. మళ్ళీ కలుసుకుందాం. అంటే ఒక కొత్త ఎపిసోడ్ తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు క్రైమ్ పెట్రోల్ విమెన్ అగైన్స్ క్రైమ్ ని చూడండి. ఒక్క ఆడదాన్ని ముట్టుకుంటే ఎంతో మంది లేస్తారు. జై హింద్.